ఇదేనండి మనం స్టిక్కరింగ్ చేయబోయే బస్సు. ఇప్పుడు స్టిక్కరింగ్ స్టార్ట్ చేద్దాం. ఈ బస్సు 2 days బ్యాక్ పాతపట్నం పూజకి వెళ్ళిందండి, నీలమ్మ తల్లి కోవిల దగ్గర. అందుకు ఈ పసుపు కుంకుమ ఉన్నట్టు ఉన్నాయి. సో ఫస్ట్ దీన్ని అయితే క్లీన్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఒక షేప్ కోసం రెడ్ లైన్ అనేది ఒక అంచనా కోసం అయితే వేశాను. దీని ప్రకారం రెడ్ బ్లూ లైన్లు అనేది వేయడం జరుగుతుంది. తెల్లారు 5 గంటలకి 6 గంటలకు వచ్చేసి ఆర్టీసీ బస్సు మొత్తం దొరవడేస్తున్నాం. ఫాస్ట్ చేస్తున్నట్టు అనుకున్నాను. 8 అయింది వచ్చినాడు. 4 లైన్లు ఆ ఫ్రెండ్ వేసాను లేదు. ఇప్పుడు ఈలోపు కొద్దిగా ఆకలి వేసింది. బాబు మరి తట్టుకోలేము, ముందు తినేసి నిదానం పని చేసుకుని మరి టిఫిన్ తెచ్చుకున్నాను. కాస్త కడుపులు వేసుకొని ప్రశాంతంగా వెళ్ళి పని చేసుకుంటే అక్కడే తినాల్సింది. కాకపోతే వాళ్ళు ప్లేట్లు బాగా కడగట్లేదు. మరి చూసి అందులో ఏం తినగలమని ఇలా పార్సల్ తెచ్చుకొని వాళ్ళు ఇచ్చిన ప్యాకెట్లోనే దాంట్లోనే అడ్జస్ట్ అయితే తింటాం. రెడీ చేస్తాం. ఏదైనా టేస్ట్ లేకపోయినా తినగలం, కానీ శుభ్రత లేకపోతే తినలేం కలిస్తే. తిన్నానండి. ఇంత కడుపుకి ఎన్ని బాధలు. ఈ అమ్మ టైంకి తినకపోతే పిచ్చెక్కిపోయినట్టు అయిపోతున్నా. తిన్నాను. తిన్న వెంటనే మళ్ళీ పని అంటే మన వాళ్ళు అవ్వదు. అందుకే ఒక 10 నిమిషాలు అలా కొద్దిగా రెస్ట్ తీసుకొని ఏవో ఒక మంచి మెలోడీ పాటలు ఒక 2 వినేసి తర్వాత మళ్ళీ నా పని చేసుకోను. మనకి ఎవడు వానర్ లేడు కదా. తమ్ముడు ఎంతవరకు అయింది పని వేగం చేసేవి లేదని మన వానర్ ఫోన్ చేసి దొబ్బడానికి మనకు వానర్ లేడు కదా. మనమే వానరు కాబట్టి మన ఇష్టం, నచ్చినప్పుడు నచ్చినట్టు చేసుకుంటాం. మన పైన వానర్ లేడు కదా అని బద్దకించే రకం అయితే కాదులేండి. కొద్దిగా రెస్ట్ తీసుకొని గ్యాప్ తీసుకొని పని చేసుకుంటాం అంతే. కరెక్ట్గా 10 నిమిషాలు రెస్ట్ అయిపోయిందండి. ఇక్కడ మళ్ళా 4 ఇడ్లీ 1 దోశ తిన్నాక నాలో ఎక్కడ లేని బలం ఉత్సాహం వచ్చేసేయండి. ఈ ఊపిలోనే పనిచేసేయాలని చెప్పి దడదడలాడించిన మొత్తం. జనరల్గా ఆర్టీసీ బస్సు లోపల స్టిక్కరింగ్ మొత్తం గవర్నమెంట్ నోటీస్ బోర్డులో ఉంటుందండి. దీనిలో మన పనితనం ఏం చూపించడానికి కావదు. మన ప్రతాపం ఏదైనా చూపించాలనుకుంటే అది ఓన్లీ ఫ్రంట్ గ్లాస్కి మాత్రమే చూపించగా. షాప్ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందంటే ఒక అంబులెన్స్ తెచ్చారట. ఇప్పుడు దానికి స్టిక్కరింగ్ చేసి రావాలి. అందుకు ఈ పని అయితే ఇక్కడ కొద్దిగా ఆపుతున్నాను. ఆపి అక్కడికి వెళ్ళి అంబులెన్స్ చూసి దాన్ని కొత్తలు కట్టుకొచ్చుకొని ఆ వాళ్ళట దానికి ఏదో కొద్దిగా పెండింగ్ పనులు ఉన్నాయి. శ్రీకాకుళం వెళ్ళి చేయించుకొని వచ్చేలోగా నేను అవన్నీ కట్ చేసి ఉంచితే అంబులెన్స్ రాగా అంటించవచ్చు. వాళ్ళు అక్కడ సీతంపేట నుండి వచ్చారు. సో అందుకు ఈ పని అయితే ఇక్కడికి కొద్దిగా ఆపుతున్నాను. అటు వెళ్ళి అక్కడ పని చేసుకొని మళ్ళీ మధ్యాహ్నం ఈవినింగ్ లేదంటే రేపు మళ్ళీ మార్నింగ్ ఈ పని మళ్ళీ స్టార్ట్ చేస్తాను.